కాయిన్స్ తీసుకోండి. ఒక్కటే కాయిన్ చెప్పాను, కానీ మీరు 3 కాయిన్స్ వేయచ్చు, ఒకటి కూడా వేయచ్చు. ఎస్, ఫస్ట్ అయితే బాటిల్ ఎదురుగా పెట్టుకోండి, క్యాప్ తీసేయండి. చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఇది, మీరు ప్రతిరోజు చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వాటర్ని ఛార్జ్ చేస్తున్నాము. ఈరోజు 7/7కి ఒక వీడియో రిలీజ్ అవుతుంది మన అవర్ డ్రీమ్ డబ్లెట్లో. ఆ వీడియో చూడండి. అది 1 కప్ మెథడ్, అంటే ఒకే ఒక గ్లాస్ వాటర్తో మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలి, డిఎస్సి జాబ్ కానీ మనీ కనెక్షన్ కానీ పిల్లల ఎడ్యుకేషన్స్కి కానీ అందులో చెప్పాను. బట్ అది వేరే, ఇది వేరే. సో బాటిల్ మీ చేతిలో ఉంది, మీ ఎదురుగా పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బాటిల్కి దగ్గరికి తీసుకెళ్ళిపోండి. బాటిల్ చేత్తో పట్టుకోవద్దు, ఎదురుగా పెట్టుకోండి. ఒకవేళ మేబీ ఇన్కన్వీనియంట్గా ఉంటే చేత్తో పట్టుకోండి, అంటే కింద కుదరదు మీద, అంటే నాకు టేబుల్ ఉంది కాబట్టి ఓకే. మీకు అక్కడ అలాంటి ఛాన్స్ లేదు అంటే సరే, ఎడమ చేత్తో పట్టుకోండి. కుడి చేత్తో కాయిన్స్ పట్టుకోండి. ఎస్, సౌండ్ వినిపిస్తుందా? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా ఎంతమందికి కాయిన్ సౌండ్ ఇష్టము? హ్యాండ్ రేస్ చేయండి. ఎస్, ఇష్టపడాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అంటే జనరల్గా చెప్తున్నాను, స్పిరిచువల్గా లక్ష్మీదేవిని పూజించే వాళ్ళకి ఇంట్లో కాయిన్స్ సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనీ వచ్చే ముందు కూడా కాయిన్ సౌండ్ సంకేతాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. అట్ ద సేమ్ టైం డబ్బు ప్రవాహాన్ని కావాలనుకునే వాళ్ళు రూపాయితోటే మొదలు పెడతారు. రూపాయి ఎప్పుడు నోటుగానే ఉంటుంది, కాయిన్గానే ఉంటుంది. సో కాయిన్కి ఉండే ఎనర్జీ వేరు. దట్టు కాయిన్స్ని రెడీ చేసేటప్పుడు మన ఆర్బీఐ వాళ్ళు చాలా మంచి మెటీరియల్తో రెడీ చేస్తారు, మీకు తెలుసో లేదో. అంటే చాలా మంచి సిల్వర్ని అంటే అన్నిటిని మిక్స్ చేసి రెడీ చేస్తారు. కాయిన్లోని యాక్చువల్గా ఈ కాయిన్ ఎనర్జీలోనే ఒక మంచి పవర్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లను కూడా ఈ కాయిన్ క్యారీ చేసే ఉంటాయి. ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడు అదొక క్లాస్ పెట్టి చెప్తాను. బట్ ఎనీవే, కాయిన్స్ని ఇలా చేత్తో పట్టుకుని, ఒక కాయినే నేను చెప్తున్నానులేండి, తీసుకోండి. కాయిన్ చేత్తో పట్టుకోండి, కాయిన్ వైపు చూడండి. 5 రూపీస్ కాయిన్ నా చేతిలో ఉంది, గోల్డ్ కలర్ కాయిన్. అమర్వాణి గారికి థ్యాంక్ యూ ఈ కాయిన్స్ నా దగ్గరికి పంపించినందుకు. ఎస్, గోల్డ్ కలర్ కాయిన్. అబ్బా, ఎంత మెరుస్తా కనిపిస్తున్నాయి అందరి చేతిలో, సూపర్ అసలు. ఎడం చేతితోటి బాటిల్ పట్టుకోండి, కుడి చేతితోటి కాయిన్ పట్టుకోండి. పట్టుకోవడం కూడా ఒకసారి నా హ్యాండ్ని గమనించండి, ఎలా పట్టుకున్నాను. సేమ్ 2 వేళ్ళు కాయిన్ మీదకి, మిగతా ఈ చూపుడు వేలు అలాగే బొటన్ వేలు ఇలా పైకి ఉండాలి. మిగతా 3 వేళ్ళు కాయిన్కి ఇలా కనెక్ట్ అయి ఉండాలి. ఓవరాల్గా 5 వేళ్ళతోటి కాయిన్ టచ్లో ఉండాలి. 5 వేళ్ళతోటి టచ్లో ఉండాలి. ఎస్, ఇప్పుడు ఒక్కసారి హార్ట్ దగ్గరికి తీసుకోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. ఎడమ చేత్తో బాటిల్ వదలొద్దు, ఎడమ చేత్తో బాటిల్ మీ ఎనర్జీ అలాగే ఉండాలి. ఎస్, ఐస్ క్లోజ్ చేసుకుని హార్ట్కి టచ్ చేస్తూ చైల్డ్హుడ్కి వెళ్ళిపోండి. ఒక్కసారి మీరు పుట్టినప్పుడు, మీకు ఊహ తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా మీరు సెన్స్ చేసిన ఎనర్జీ, డబ్బు ఎనర్జీ, కాయిన్. 1 రూపాయి ఇస్తే నాకు చాలా హ్యాపీ, లేదా కొంతమందికి ₹1 పావలాలు కూడా తెలుసు, 25 పైసా 50 పైసా కూడా తెలుసు. మీ ఊహ తెలిసినప్పుడు మీరు ఏ కాయిన్ ఎనర్జీని తీసుకున్నారో ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోండి. మీ పేరెంట్స్ని గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెప్పండి. అక్కడ మీరు పొందిన కాయిన్స్ ఎనర్జీకి థ్యాంక్ యూ చెప్పండి. నా సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిన డబ్బు శక్తికి థ్యాంక్ యూ అని చెప్పండి. మీరు మొదట పెట్టింది అక్కడే, ఆ ఎనర్జీలో. నా సబ్ కాన్షియస్లో రికార్డ్ అయిన డబ్బు శక్తికి థ్యాంక్ యూ. నా సబ్ కాన్షియస్లో రికార్డ్ అయిన డబ్బు శక్తికి థ్యాంక్ యూ. అదే కాయిన్ నుదుటి దగ్గరికి తీసుకుని వచ్చి సేమ్ అలాగే పట్టుకుని నుదుటి దగ్గర పెట్టుకుని, చాలా స్ట్రాంగ్ ఎఫర్మేషన్ ఇది, మనస్ఫూర్తిగా చేయండి. అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే పొందేది. చాలా కర్మలు క్లియర్ అయ్యేవి. అందుకని ఒక్కసారి నాకు గ్రాటిట్యూడ్ చెప్పుకుని చేయండి. మేడం థ్యాంక్ యూ అని అనుకోండి, చేయండి. నా డిఎన్ఏలో కాయిన్ టచ్ అవ్వాలి నుదుటికి. ఎలాంటి వ్యతిరేకతలు ఉన్నా నా తల్లిదండ్రుల్లో, అక్క చెల్లెల్లో, నా భర్తలో, నా భార్యలో
ఎలాంటి మనీ వ్యతిరేకతలున్నా, అవి నా మీద ప్రభావం చూపిస్తున్నా, వాటిని నేను పూర్తిగా విరుగుడు చేస్తూ వదిలేస్తూ ఈ శక్తిని, ధనశక్తిని సబ్కాన్షియస్గా నా లోపల ఇముడ్చుకుంటున్నాను. మళ్ళీ హార్ట్ దగ్గరికి, నుదుటి దగ్గరికి 9 టైమ్స్ రిపీట్. సబ్కాన్షియస్గా నేను స్టోర్ చేస్తున్నాను, సబ్కాన్షియస్గా నేను స్టోర్ చేస్తున్నాను, సబ్కాన్షియస్గా నేను స్టోర్ చేస్తున్నాను. 9 సార్లు లెక్క పెట్టుకోండి. సబ్కాన్షియస్గా నేను చైల్డ్హుడ్కి వెళ్ళాలి, మిలీనియర్ ఎనర్జీకి వెళ్ళాలి, స్టోర్ చేస్తున్నాను. సబ్కాన్షియస్గా నేను స్టోర్ చేస్తున్నాను. సబ్కాన్షియస్గా నేను నా ఎనర్జీని, రిచ్ ఎనర్జీ స్టోర్ చేస్తున్నాను. సబ్కాన్షియస్గా నేను మిలీనియర్ ఎనర్జీ స్టోర్ చేస్తున్నాను. సబ్కాన్షియస్గా నేను మిలీనియర్ ఎనర్జీ స్టోర్ చేస్తున్నాను. సబ్కాన్షియస్గా నేను మిలీనియర్ ఎనర్జీ స్టోర్ చేస్తున్నాను. 9 టైమ్స్ కంప్లీట్ చేసి నుదుటి దగ్గర కాయిన్ అలా టచ్ చేసి మనీ కర్మల్ని ఇంకా నేను ఆర్థిక స్వేచ్ఛ పొందలేకపోయి మనీకి ఇంకా స్ట్రగుల్ అవుతుంటే మర్మరింగ్తో చెప్పుకోండి, అంటే గుసగుసలాడుతూ చెప్పుకోండి ఈ మాటలు మీకు మీరు. మనీ, నేను గట్టిగానే చెప్తాను మీకోసం, మీరు గుసగుసలాడుతూ చెప్పుకోండి మనీ కర్మల్ని. అలా సౌండ్, వాయిస్ రాకూడదు, కానీ సౌండ్ రావాలి. మనీ కర్మల్ని నేను క్లియర్ చేస్తున్నాను. నాలో మనీ స్ట్రగులింగ్స్ని రిలీజ్ చేస్తున్నాను. అమ్మ నాన్నల్లో మనీ భయం ఉందా? తీసేశాను, డిటాచ్ చేస్తున్నాను. నా భార్య భర్తలో మనీ భయం ఉందా? తీసేశాను, డిటాచ్ చేస్తున్నాను. నా శక్తి నా పిల్లలకి పంపిస్తున్నాను. నా శక్తి నా మనవలకి పంపిస్తున్నాను. నా శక్తి నా తర్వాత 7 జనరేషన్స్కి పంపిస్తున్నాను. నేను పూర్తిగా మనీని ప్యూర్గా, ఎమోషన్గా రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తిని. అందుకే నా తర్వాత 7 తరాలు కూడా మల్టీ మిలియనియర్స్గానే జీవిస్తున్నారు. ఆర్థిక స్వేచ్ఛ నా సొంతం. అందరూ అనండి, ఆర్థిక స్వేచ్ఛ నా సొంతం, ఆర్థిక స్వేచ్ఛ నా సొంతం. ఇప్పుడు ఎడమ చేతిలో ఉన్న బాటిల్ని గట్టిగా పట్టుకోండి. ఆర్థిక స్వేచ్ఛ నా సొంతం, ఆర్థిక స్వేచ్ఛ నా సొంతం, ఆర్థిక స్వేచ్ఛ నా సొంతం. ఐ రిసీవ్ మనీ ఎనర్జీ, ఐ రిసీవ్ మనీ ఎనర్జీ. ఫాస్ట్గా తీసుకుని వెళ్ళి బాటిల్లో వేసేయండి. క్యాప్ పెట్టేయండి. ఎస్, ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక 1 అవర్ లోపు వాటర్ని కంప్లీట్ చేసేయండి. ఎస్, కాయిన్ వేసారు కదా బాటిల్లో, క్యాప్ పెట్టేయండి, పక్కన పెట్టేయండి. చాలామందికి తెలియదు, స్టిల్ ఇప్పటికీ కూడా పేరెంట్స్ నుంచి కొంతమంది కొన్ని కర్మల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. పేరెంట్స్ నుంచి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే శాపాన్ని పొందకూడదు. అంటే వీడు నా కడుపుని పుట్టిలా చేస్తున్నాడు, ఈమె నా కడుపుని పుట్టిలా చేస్తుంది, నాకు ఫేవర్గా లేదు అనే ఎమోషన్. అలా అని వాళ్ళకి అన్నీ నచ్చేలాగా మీరు చేయాలి అని రూల్ లేదు, కానీ నటించాలి. అట్లీస్ట్ వాళ్ళ మీద ప్రేమ మీకు ఎలాగో ఉంటుంది, ఎందుకంటే అది బ్లడ్ రిలేషన్, అది పోయేది కాదు. ఒకవేళ ఎవరైనా నో మోర్ ఎనర్జీస్ ఉంటాయి, అంటే తల్లిదండ్రులు భూమి మీద లేకపోతే థ్యాంక్ యూ చెప్పుకోండి. ఉన్న వాళ్ళు మాత్రం గౌరవించండి, వాళ్ళ పాదాలని తాకడానికి మళ్ళీ ఇష్టపడండి, వాళ్ళకి వినయంగా ఉండడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వినయాన్ని నటించండి. శాపాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు స్టిల్ ఇప్పటికీ మనీకి సంబంధించి ఏమైనా బ్లాక్స్తో ఉంటే అవి ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని ట్రిగర్ చేస్తాయి. దాని నుంచి డిటాచ్ చేసిన ప్రాసెస్సే నేను ఇప్పుడు చేయించాను. ఇదే ప్రాసెస్ని మీరు ప్రతిరోజు చేయొచ్చు. ప్రతి వారం నేనేమని చెప్తానంటే ఫ్రైడే కానీ థర్స్డే కానీ, గురువారం కానీ శుక్రవారం. గురువారం అంటే లక్ష్మీవారం అంటారు, తెలుసా మీకు? ఎందుకని ఐడియా ఉందా? ఎస్, డన్. ఎనీవే, గురువారం అంటే గురు ప్రభావం ఎక్కువ ఉంటుంది యూనివర్సల్ ఎనర్జీ కనెక్షన్లో. వారాల్ని రాశులు బట్టి, నక్షత్రాలను బట్టి పెట్టినవే. సో అయితే గురువారం గురుశక్తి ఎవరి జీవితంలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది, మనీ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయని అర్థం. గురుశక్తి ఉన్న వాళ్ళ ఎదురుగా ఎవరు మాట్లాడలేరు. గురుశక్తి ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే
చాణక్యుడు ఇప్పటికీ స్టిల్ ఆయన గురించి చెప్పుకుంటున్నారు ఎంతమంది రాజులు మారినా, ఎందుకంటే ఆయనకి గురుబలం ఉన్న ఎనర్జీ. అలాగే వికట కవి మనకి తెలుసు కదా, తెనాలి రామకృష్ణ, గురుబలం ఉన్న స్ట్రాంగ్ పర్సన్. సో ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడితే ఇంకా ఎదురు నుంచి ఇంకో క్వశ్చన్ రాదు, ఒకవేళ వచ్చినా ఆ ఆన్సర్ వీళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాంటి గురుశక్తి ఉన్న ఎనర్జీ రోజు గురువారం రోజు బాత్ చేసి మీరు సేమ్ ప్రాసెస్ని చేసి పేరెంట్స్ నుంచి డిటాచ్ చేయండి ఎనర్జీని. అంటే ఎలా, వాళ్ళతో నేను ప్రేమగా వినయంగా ఉన్నాను, వాళ్ళలో ఉన్న ఏమైనా మనీ భయాల ఆలోచనలు ఉంటే నాకు డిటాచ్డ్గా ఉన్నాయి, సంబంధం లేదు. ఇప్పుడు చేసిన ప్రాసెస్ సేమ్ యాజ్ యూజువల్, డన్. సో ఇప్పుడు మీరు ఒక 10 minutes తర్వాత నుంచి ఇంక ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. క్లాసెస్లోనే మీరు ఉన్న డౌట్స్ క్లియర్ చేయించుకుంటున్నా కానీ మీరు ఆ కనెక్షన్లో ఉన్నా సరే వాటర్ని కంప్లీట్ చేయాలి. బాటిల్లో సౌండ్ చేస్తే ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ ఫీల్ తీసుకుని వాటర్ తాగండి కుదిరినంత వరకు. అలానే మరీ ఎక్కువ కాకుండా జస్ట్ నార్మల్గా, అంటే ఆ ఎనర్జీ అంతా ఆ ఫీల్ రిసీవ్ అవ్వాలి. ప్లస్ వాటర్ గాజు బాటిల్లో మనకి 5 rupees కాయిన్ ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత ఎనర్జీ అంటే ఎంత పెద్దగా కనిపిస్తుంది. మనం వేసింది ఒకటైతే అక్కడ కనిపించేది ఇంకొకటి. ప్లస్ దాన్ని చూడండి 5 rupees ఎంత నీట్గా ఉందో. ఇది సేమ్ 3 రూపాయలు అంటే 15 rupees అంటే 3 coinsతో కూడా చేయొచ్చు. 3 coins వేయొచ్చు. నీట్గా కడిగి ఎప్పుడైనా మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడు బాత్ చేసి గురువారం కానీ శుక్రవారం కానీ, శుక్రబలం గురుబలం ఈ 2 ఉన్న రోజులు సేమ్ ప్రాసెస్ని చేయండి. ఈ దెబ్బతో మీకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చేయాలి. ఎలాంటి బారింగ్స్ కనెక్షన్లో ఉన్న క్లియర్ అవ్వాలి. మీరు ఒకవేళ ఏమైనా గత కర్మలు కానీ, తల్లిదండ్రుల కర్మలు కానీ, ఇంకా ఏదో చుట్టూ ఉన్న వైబ్రేషన్లు ఎమోషనల్గా కొన్ని కర్మలు తెచ్చుకుంటున్న ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అన్నీ క్లియర్ అయిపోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. విజీభవ విజీభవ విజీభవ. థ్యాంక్ యూ.